నిమిషాలు ఎక్కువ కాదు. రెండే సార్. థ్యాంక్ యూ సార్. జై భీమ్ అన్న, జై భీమ్, జై భీమ్, జై మాలా, జై మాలా. భారత రాజ్యాంగం వర్ధిల్లాలి, భారత రాజ్యాంగం వర్ధిల్లాలి, భారత రాజ్యాంగం వర్ధిల్లాలి. మోడీ సార్ చూడు, ఒక్కసారి కెమెరాలు మలిపి చూసుకో. నరేందర్ మోడీ, మందకృష్ణ మాదిగా చూసుకోండి. డివై చంద్రచూడ్, ఎన్వి రమణ, మీ అందరికీ కౌంటర్ ఇవ్వడానికి లక్షలాదిగా జింకన గ్రౌండ్కి తరలి వచ్చినటువంటి మాల జ్ఞానులు ఇంటికొక్కరు వచ్చే దేశభక్తిని చాటుకున్నటువంటి ఏకైక జాతి అది మాల జాతి. మీరు కుట్రలు వండినా, కుతంత్రాలు చేసినా, మీరు మాదిగలకు ఓట్ల కోసం మీరు గడ్డి నమిలినా 30 ఏళ్ళు చూస్తూ ఊరుకున్నటువంటి మాల జాతి వివేక్ వెంకటస్వామి గారి సారథ్యంలో లక్షలాదిగా ఈ గ్రౌండ్లో చేరుకున్నారు. ఎవరికన్నా దమ్ముందా ఈ దేశంలో, ఈ దేశానికి భారత రాజ్యాంగానికి రాయడానికి? లేనప్పుడు ఇగల్లా భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాలలకు ఎక్కడ కూడా ఒక ఆవపోసంతా ఎక్కువ రాయకుండా సమానంగా రిజర్వేషన్లు పెడితే సమన్వయం కోసం కొట్లాడేటువంటి దుర్మార్గులారా ఖబర్దార్ అంటున్నాం. ఇగల్లా రాహుల్ గాంధీ గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. వీఆర్ అప్పీలింగ్ రెస్పెక్టెడ్ రాహుల్ గాంధీ సార్ ఫ్రమ్ ద జింకానా గ్రౌండ్. Count through your intelligence how many lakhs the people attended here in Jinkana ground. పార్లమెంట్ లో చర్చ జరగాలి ఈ మీటింగ్ కోసం. ఏమనుకున్నారా మాలాలంటే? ఎన్ని రోజులు భరించాలి? 30 ఏళ్లుగా తిన్నామా? మనం తిన్నామా? మనం దోచుకున్నామా? మనం దొబ్బి తిన్నామా? మనం మోసం చేశామా? 30 ఏళ్లుగా ఈ నరకయాత్ర ఏంది అని అడుగుతా ఉన్నా. నరకయాత్ర ఏంది? ప్రతిరోజు పేపర్లో, ప్రతిరోజు టీవీలో, ప్రతిరోజు ఏదో ఒక పార్టీలా. ఏమనుకున్నారు మీరు అంటున్నా? ఎక్కడ కూడా ఎంటిక మందము తప్పు చేయకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని ఫాలో అవుతూ ఉద్యోగం లేక, తిండి లేక, ఇల్లు లేక, పేదరికంలో మరుగుతూ ఉన్నా మన బాధను పంటి కింద పెట్టుకొని బిగబడుతున్నటువంటి మేము మమ్మల్ని ఈ విధంగా చేసే ఖబర్దార్ అంటా ఉన్నాం. నరేంద్ర మోడీ, నీ నిర్ణయాన్ని మార్చుకో, మీ తప్పును సరిదిద్దుకోండి. లేకపోతే వివేక్ సార్, ఇది భారతదేశంలోనే అత్యంత పవర్ఫుల్ మీటింగ్. ఇది భారతదేశానికి దిశానిర్దేశం చేస్తున్న మీటింగ్. ఈ దేశ ప్రజలు, బహుజనులు, దళితులు, మాదిగలు ఈ మందకృష్ణ టీం తప్ప భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తారు. ఈ మీటింగ్ను అభినందిస్తున్నారు. ఎంత సైలెంట్గా వివేక్ సారు ఒక్క అడుగు ముందేస్తే 100 అడుగులు ముందేసిన మీరందరికీ పాదాభివందనాలు చేసుకుంటా ఉన్నాం. యు ఆర్ రియల్ హీరోస్. మీ కష్టం ఉన్నా, ఎవరు డబ్బులు లేకపోయినా ఊర్లలో ప్రాధేయపడి ఒక్కొక్క డివిజన్ నుంచి 119 స్థానాల నుంచి డబ్బులు జమ చేసుకొని లక్షలాదిగా తరలి వచ్చి హైదరాబాద్లో దిగ్బంధం చేశారు. చూసుకోండి. రేవంత్ రెడ్డి సార్, వి ఆర్ హియర్. జింకన గ్రౌండ్ లో లక్షల మంది వచ్చినాం. మాలలు ఉన్నారా లేరా చూసుకోండి, లెక్క పెట్టుకోండి. హైదరాబాద్ జామ్ అవుతుంది. ఇవాళ నైట్ 12 గంటల వరకు ట్రాఫిక్ జామ్. పోలీసులు సిద్ధంగా ఉండండి.
రేవంత్ రెడ్డి గారు వీఆర్ యూర్ కెమెరా అంతా చూపించండి, ఒకసారి చూపించండి. ఛాలెంజ్ చేస్తా ఉన్నాం ఇక్కడి నుంచి. మొదటి అడుగు ఫస్ట్ స్టెప్ టేకెన్ ఫ్రమ్ థింకర్ గ్రౌండ్. లాట్ ఆఫ్ టైం 1 minute. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. భారతదేశ వ్యాప్తంగా రాజ్యాంగం కోసం, ప్రపంచ చరిత్రలో ఒక రాజ్యాంగం కోసం ఒకటే జాతి, ఒక నాయకుడి ఎంబడి నడిచినటువంటి ఏకైక జాతి అది మాల జాతి. ఆ జాతి చరిత్రలో ఈ మీటింగ్ నిలిచిపోతుందా లేదా? బరాబరు నిలిచిపోతుంది. ఎక్కడ కూడా ఎవరికిచ్చినా, ఎవరికి అవకాశం ఇచ్చినా, ఎవరికి 1 minute కంప్లీట్, ఎవరికి అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా ఇక్కడ ఖచ్చితంగా మాలలు సహిస్తూ 30 ఏళ్లుగా మందకృష్ణ తీట మాటలతోటి మనువాదులని అడ్డగోలుగా సంపాదించుకొని కిషన్ రెడ్డి నరేంద్ర మోడీతోని అంటగాగుతూ ఎన్వి రమణతోని అలాయి బలాయి తీసుకొని మాలను దొంగచాటంగా మీరు కుట్రలు చేస్తారా? మాలను అవమానపరుస్తారా? ఇదా మీ జాతి? ఇదా మీ నీతి? భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ రాజ్యాంగం. ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి 341, 342 ఆర్టికల్ను టచ్ చేసే దమ్ము ఈ దేశంలో ఎవరికైనా ఉందా? లేనప్పుడు దొంగదారిన ఎలా వస్తారు? ఖచ్చితంగా రాహుల్ గాంధీ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఆన్ దిస్ మీటింగ్. ఇట్ షుడ్ బి డిస్కషన్ షుడ్ బి continue in parliament. Tomorrow in parliament this discussion should continue. We are demanding here. We are appealing. ఇక టైగర్ నిలబడ్డది మామూలు కాదు. ఇలాంటి వాళ్ళు వివేక్ సార్ ఎంబడి సైలెంట్గా పనిచేస్తాం. ఖచ్చితంగా ఈ దేశం కోసం పనిచేస్తాం, ఈ రాష్ట్రం కోసం పనిచేస్తాం. మాకు ఆస్తులొద్దు, అంతస్తులొద్దు. అంబేద్కర్ గారి పాదాభి వందనం చేసుకుంటూ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ నా జాతికి ఎప్పుడు ఎల్లవేళ రుణపడి ఉండే ఒకటి 1 minute నేను కంప్లీట్ చేస్తున్నాను. 1 minute భాస్కర్ అన్న ఒక నిమిషం. మందాలో భాస్కర్ కూడా ఉస్మానియా క్యాంపస్లో అనేక కార్యక్రమాలు చేస్తున్నాడు నా ఫ్రెండ్. ఖచ్చితంగా మీరందరూ కూడా ఇలాంటి యువకులు లక్షలాదిగా ఉన్నారు మాలలు. ఖచ్చితంగా ఒక మాట ఏమితో ముగిస్తాం. సోదరా తొందరగా ప్లీజ్. సారీ సార్, వివేక్ సార్, నాగరాజ్ సార్, ఒక టైం తీసుకున్నందుకు క్షమించండి. 1 minute నేను ముగిస్తాను. ఎందుకో 1 minute, 2 words. అయితే సార్ 5:30 అవుతుంది. 2 గంటలకు స్టార్ట్ అయింది. వర్షం వచ్చింది. భారతదేశంలో కాదు ప్రపంచ చరిత్రలో వర్షం పడ్డ తర్వాత కంటిన్యూ అయి ఒక ఉప్పెనలాగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటున్నటువంటి మాలలు. ఆహా, వివేక్ సారు మంత్రి పదవి కోసము లక్షల మందిని తరలించే మొగోడు ఈ దేశంలో ఎవడు? మంత్రి పదవి కోసమా? వివేక్ సార్ మంత్రి పదవి కోసం తెచ్చుకుంటాడా? భారత రాజ్యాంగం కోసం వివేక్ సార్ ముందుకొచ్చిండు. మాలల అవమానాలను భరించలేక చూడలేక సార్ అని మేము వెంబడి పడితే బయటకు వచ్చిండు. ఇవాళ వివేక్ సార్ను మంత్రి పదవి కోసం అని ఎవడో పేపర్లు రాస్తారు. ఎవరిని కూడా చెప్తా ఉన్నాం, డైరెక్ట్ చెప్తా ఉన్నాం. డైరెక్ట్ వార్నింగ్ టు ఆల్ పేపర్స్ అండ్ మీడియా. మా మాలల మీటింగ్ రాని మీడియా మీ తాట తీస్తాం ఎవడెవడో చెప్తా ఉన్నాం. ఎవడు వీడు? ఈనాడు సన్నాసి ఎవడు? ఈనాడు ఎవడు? ఎన్ని ఎకరాల భూమి దోచుకున్నావు తెలంగాణలో? మాలల మీటింగ్ సంగతి చెప్తాం మేము. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ డోంట్